సో డిఫార్మసీ ఎగ్జిట్ ఎగ్జామ్ యొక్క ప్రాసెస్ని అంటే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ ఒకసారి చూద్దామండి. ఓకేనా. సో స్టార్టింగ్ మనకు ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చి ఉంటాడు. మనం క్లియర్గా ఒకసారి చదివితే మనము ఫామ్ అనేది ఫిలప్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. యూజర్ మాన్యువల్ కానీ లేదంటే కానీ ఇమేజ్ అప్లోడ్ ఇన్స్ట్రక్షన్స్ కానీ బులెటిన్ కానీ. ఓకే. సో న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్, తర్వాత అప్లికేషన్ ఇన్వైటెడ్ ఫ్రమ్ డిప్లొమా ఇన్ ఫార్మసీ ఎగ్జిట్ ఎగ్జామినేషన్ 2024. సో ఇది మనకు ఇమేజ్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అండి. 35mm 45mm. ఓకేనా సైజు. సో మనము ప్రీవియస్గా వీడియోలో చూసినట్టు మనకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో మనము కరెక్ట్గా ఇస్తే సరిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి రియల్ టైం ఫోటోగ్రాఫ్ అడుగుతుంది. అది మనము మన ఫోన్ యొక్క ఫ్రంట్ క్యామ్ని యూజ్ చేసి మనం రియల్ టైం ఫోటోగ్రాఫ్ని అనేది అప్లోడ్ చేయవచ్చు. సో ఇక్కడ ఇచ్చాడు కదా, వెబ్ క్యామ్ ఆర్ బిల్ట్-ఇన్ కెమెరా ఇన్ ది కంప్యూటర్ సిస్టమ్ వైల్ ఫిల్లింగ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఓకే. సో ఇవన్నీ కూడా మనకు ఫోటో ఏ విధంగా ఉండాలి అప్లోడ్ చేయడానికి అనేది ఇన్స్ట్రక్షన్స్. మనకు రీసెంట్ ఫోటోగ్రాఫ్ అనేది ఉండాలి. సో రీసెంట్ అంటే నాట్ మోర్ దాన్ 3 months ఓల్డ్ విచ్ క్యాన్ బి ప్రిపేర్డ్ ఇన్ ది ఫాలోయింగ్ వే. సో ఏ విధంగా క్లిక్కింగ్ యువర్ రీసెంట్ ఫోటో యూజింగ్ డిజిటల్ కెమెరా. సో మన దగ్గర ఆల్రెడీ అందరికీ కూడా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ చాలా వరకు ఉంటాయి. సో మనం నీట్గా కెమెరాతో ఫోటో తీసుకొని, సో మనం ప్రీవియస్ వీడియోలో చెప్పిన విధంగా నీట్గా క్రాప్ చేసుకొని, ఒకవేళ ఫేస్ బ్లర్ ఉంటే బ్లర్ తీసేసుకొని నీట్గా ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత సిగ్నేచర్ కూడా చూడండి. డిజిటల్ ఇమేజ్ ఆఫ్ యువర్ సిగ్నేచర్ క్యాన్ బి మేడ్ ఇన్ 2 ways. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజింగ్ ఏ డిజిటల్ డివైస్ టు డైరెక్ట్ ఇమేజ్ కెమెరాతో, లేదంటే స్కానింగ్ ద సిగ్నేచర్. సో మనము పేపర్లో సిగ్నేచర్ చేసి స్కాన్ చేసి కాపీ చేసుకొని అప్డేట్ చేసుకోవచ్చు. ప్రాబ్లం లేదండి. ఓకేనా. సో దీంట్లో ఇచ్చిన ప్రాసెస్ ప్రకారం అయితే మామూలుగా నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది. సో మన అందరి దగ్గర కూడా మనకు ఫొటోస్ ఉంటాయి కాబట్టి మనం ఈజీ వేలో ఏ విధంగా చేయొచ్చు అనేది మీకు ప్రీవియస్ వీడియోలో తెలియజేశాను. అందుకే అంత లెంత్ వీడియో చేయాల్సి వచ్చిందండి. సో ఇంకోటి ఏంటంటే, మనకు తెలుగులో ఎవరు కూడా వీడియో ఇంతవరకు చేయలేదండి. ఆన్లైన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి, ఫామ్ అనేది ఎట్లా ఫిలప్ చేయాలి అనేది. సో మన ఫ్రెండ్స్ కోసము వీడియో చేస్తున్నాను ఇది. ఓకేనా. సో చూడండి, ఇదంతా స్కానింగ్, ఇదంతా చాలా లెంతీ ప్రాసెస్ అండి. ఓకేనా. సో తర్వాత థంబ్ ఇంప్రెషన్. మనకు థంబ్ ఇంప్రెషన్ అనేది ఎంత హైట్ ఉండాలి, ఎంత విడ్త్ ఉండాలి అనేది ఇచ్చాడు. హైట్ విడ్త్తో మనకైతే ఏం సంబంధం లేదండి. ఫోటో అనేది మనం కరెక్ట్గా క్రాప్ చేసుకొని ఇచ్చేస్తే సరిపోతుంది అంతే. ఓకేనా. మీకు మరీ డౌట్గా అనిపిస్తే నేను చెప్పిన ప్రాసెస్ ఇంకా మీరు నెట్ సెంటర్కే వెళ్ళండి, ఏం చేయలేము. సో మనము ప్రీవియస్గా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఆ పీడిఎఫ్లో మనకి ప్రాసెస్ అంతా ఇచ్చాడండి.
ఫోటో అనేది మనకు విజిబిలిటీ చాలా క్లియర్గా ఉండాలి. ఎట్లా ఉంటే కరెక్ట్గా ఉంటుంది అంటే స్ట్రైట్ ఉండాలి, ప్లస్ బ్యాక్గ్రౌండ్ అనేది క్లియర్గా ఉండాలి. సో ఇక్కడ చూడండి, ఒక ఫోటోలో తల సగం మాత్రమే కనిపిస్తుంది, ఇంకొక ఫోటోలో చూడండి రైట్ సైడ్ ఇంకొక ఫోటో అయితే బ్లాక్ అండ్ వైట్ ఫోటో. సో ఇట్లాంటివి మనకు తీసుకోదు. ఓకేనా, కలర్ ఫోటో ఉండాలి, ప్లస్ విజిబిలిటీ అనేది క్లియర్గా ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ సిగ్నేచర్ కూడా చూడండి, ఇది షార్ట్ ఫార్మేషన్లో ఇచ్చాడు. షార్ట్ ఫార్మేషన్లో ఇచ్చేది మనకు నాట్ అప్లికబుల్ అనమాట. మనకు యాక్సెప్టబుల్ సిగ్నేచర్ అనేది మన ఫుల్ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో మనకి విజిబిలిటీ కూడా సిగ్నేచర్ అనేది చాలా క్లియర్గా ఉండాలండి. సో అక్కడ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్లో ఎగ్జాక్ట్గా ఉండాలన్నమాట. సో చూడండి, ఏం లేదండి, ఇక్కడ ఏది కరెక్ట్ అంటే మనం అప్డేట్ చేసేటటువంటి సిగ్నేచర్ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనకి ఇక్కడ చూపిస్తున్నాడు. సో ఓన్లీ సిగ్నేచరే చేయాలండి. సిగ్నేచర్ కింద మళ్ళీ థంబ్ ఇంప్రెషన్ వేయకూడదు. థంబ్ ఇంప్రెషన్ అనేది సపరేట్గా వేయాలి. చూడండి, సో మనకి థంబ్ ఇంప్రెషన్ అనేది ఏ విధంగా ఉండకూడదు అనేది ఇక్కడ చూపిస్తున్నాడు, ఏ విధంగా ఉండాలనేది ఇక్కడ చూపిస్తున్నాడు. ఓకేనా, ఓన్లీ మనకు థంబ్ ఇంప్రెషన్ మాత్రమే కనిపించాలండి. చూడండి, సో ఈ విధంగా మనకు ఫోటో, సిగ్నేచరు అండ్ థంబ్ ఇంప్రెషన్. సో మనకి ఇవి చాలా ఇంపార్టెంట్ మనం అప్లికేషన్ ఫిలప్ చేసేటటువంటి టైంలో అన్నమాట. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము, టు రిజిస్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకేనా, మనము ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిక్లరేషన్, ప్లీజ్ కన్ఫర్మ్ ది అప్లికేషన్ హిమ్సెల్ఫ్ ఫర్ హాల్ సెల్ఫ్ సబ్మిటింగ్ ది అప్లికేషన్. సో మనం డిక్లరేషన్ ఎస్ కొట్టాలండి. ఎస్ ఐ యామ్ యాన్ అప్లికెంట్. ఓకేనా, నో కొడితే తీసుకోదండి. ఎస్ ఐ యామ్ యాన్ అప్లికెంట్. సో అప్లై చేసేది మనమే కాబట్టి ఎస్ అని చెప్పేసి మనం కొట్టి సబ్మిట్ చేయాలండి. సో సబ్మిట్ చేసాము. సబ్మిట్ చేసిన తర్వాత సో ఇక్కడ నోట్ అనేది వస్తుంది. సో ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్స్ కూడా మనం క్లియర్గా చదివి, ఓకేనా, మనము ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. సో ఏమి ఇచ్చాడు, కైండ్లీ యూజ్ గూగుల్ క్రోమ్ వర్షన్ 8210. సో క్రోమ్ వర్షన్ కానీ లేదంటే మొజిల్లా ఫైర్ ఫాక్స్లో అప్లై చేసుకునేటప్పుడు ఏ వర్షన్లలో సపోర్ట్ ఉందనేది ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ రిజిస్ట్రేషన్, దెన్ అప్లికేషన్ సబ్మిషన్, దెన్ గివ్ యువర్ ప్రిఫర్డ్ టెస్ట్ సిటీస్ అండ్ నెక్స్ట్ పేమెంట్. ఓకేనా, సో ఇక్కడ ఫస్ట్ చూడండి, నేను ఎగ్జాంపుల్కి ఒకటి ఫిలప్ చేస్తాను, ఏదో ఒక నేమ్ పెట్టేసి. ఓకేనా, సో మీరు మీ డీటెయిల్స్ అనేటివి ఇచ్చేసేయండి. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం గమనించాల్సిన విషయము, స్టార్ గుర్తు ఇచ్చాడు కదా రెడ్ కలర్లో, స్టార్ గుర్తు ఇచ్చినవి మ్యాండేటరీ అని మీనింగ్ అండి ఇక్కడ. సో ఓకేనా, మనము ఒక నేమ్ ఇస్తున్నాను, అలోక్ గుప్తా అని. ఓకేనా, సో ఫస్ట్ నేమ్, తర్వాత కన్ఫర్మ్ క్యాండిడేట్ నేమ్. ఓకేనా, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మనము ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మన డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసి మనము జనరేట్ చేయాలి. తర్వాత క్యాప్చా అడుగుతుందండి. క్యాప్చా అంటే ఏం లేదండి, మనకు పైన ఇచ్చిన బాక్స్లో ఉండేటటువంటి డిజిట్స్ని యాజ్ ఇట్ ఈజ్గా మనము ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ సబ్మిట్. ఓకేనా, సో మనకి ఓటీపీ వస్తుందండి, ఈమెయిల్కి వస్తుంది, ప్లస్ మొబైల్ నెంబర్కి కూడా ఓటీపీ వస్తుంది. ఇక్కడ నుంచి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నుంచి మనకి ఓటీపీ అనేది వస్తుంది. ఓకేనా, సో మొబైల్లో ఉండేటటువంటి ఓటీపీని మనము ఇక్కడ పేస్ట్ చేయాలి. తర్వాత మెయిల్ ఐడికి వచ్చినటువంటి ఓటీపీని కూడా మనం రెండింటిని కూడా వ్యాలిడేట్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా, వ్యాలిడేట్ అనేది ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు ఆ ఓటీపీ అనేది తీసేసుకుంటుంది. నెక్స్ట్ దాని తర్వాత ఐ అగ్రి, మళ్ళీ డిక్లరేషన్ ఉంది కదా అక్కడ.
సో ఐ అగ్రీ అనే ఆప్షన్ను మనం క్లిక్ చేసి మళ్ళీ క్యాప్చాని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఎంట్రీ చేయాలండి, ఎందుకంటే క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రీవ్యూ. సో మనం ఎంట్రీ చేసినటువంటి డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ ప్రీవ్యూలో కనిపిస్తాయి. సో ఇవన్నీ కూడా మనము టిక్ చేయాలి. ఓకేనా, మన నేమ్ కరెక్ట్గా ఉందా లేదా, మన జెండర్ కరెక్ట్గా ఉందా లేదా, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉందా లేదా, తర్వాత మెయిల్ ఐడి, ఫోన్ నంబర్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని మనము సబ్మిట్. ఓకేనా, సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, అలర్ట్ ద ఇన్ఫర్మేషన్ వన్స్ సబ్మిటెడ్ కెన్ నాట్ బి మోడిఫైడ్. క్లిక్ ఓకే టు సబ్మిట్ ఇఫ్ యూ హ్యావ్ వెరిఫైడ్ ద ఇన్ఫర్మేషన్ యాజ్ కరెక్ట్. సో మనము ఇన్ఫర్మేషన్ని కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత క్లిక్ చేయాలి. ఓకేనా, సో ఈ విధంగా మనకు యూజర్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. మనకి మెయిల్ ఐడికి మెసేజ్ వస్తుంది, ప్లస్ మన మొబైల్కి కూడా మెసేజ్ వస్తుందండి. ఇక చూడండి, మెయిల్ ఐడిలో మనకు ఈ విధంగా ఐడి అండ్ పాస్వర్డ్ అనేది వస్తుంది. ఓకేనా, మనం తర్వాత ఒకవేళ పాస్వర్డ్ కావాలంటే రీసెట్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదండి. ఓకే, సో మెయిల్ ఐడి తర్వాత పాస్వర్డ్ ఎంట్రీ చేసి మరి క్యాప్చా కూడా ఎంట్రీ చేయాలి. తర్వాత అప్లికేషన్లోకి వచ్చేస్తాం. సో ఇక్కడ చూడండి, పర్సనల్ డీటెయిల్స్, తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, టెస్ట్ సిటీ, డాక్యుమెంట్ అండ్ పేమెంట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ ఒక్కొక్కటి కూడా మనం ఫిలప్ చేయాలి. ఓకేనా, సో పాన్ కార్డ్ ఉంటే వేసుకోటండి. ఓకేనా, ఓటర్ కార్డు ఉంటే వేసుకొట్టి ఓటర్ కార్డు నెంబర్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఒకవేళ ఓటర్ కార్డు లేదంటే నో కొట్టాలి. ఓకేనా, తర్వాత పాన్ కార్డు, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఎస్ ఉంటే ఎస్ కొట్టి డీటెయిల్స్ ఇచ్చేయాలి, లేదంటే కానీ నో కొట్టేసి అయిపోతుంది. సో నెక్స్ట్ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ 1, 2. సో మనకి 2 ఉంటాయి. సో మనకి 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంది కదండి, 10th క్లాస్ మార్క్ లిస్ట్లో మనకి మోల్స్ అనేటివి ఉంటాయి. సో ఓకేనా, మోల్స్ అనేటివి 2 ఉంటాయి. ఆ 2 కూడా యాజ్ ఇట్ ఈస్గా ఎంట్రీ చేస్తే సరిపోతుందండి. ఓకే, సో 2 మోల్స్ ఎంట్రీ చేసి మనము సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, సో మనకి ఇక్కడికి పర్సనల్ డీటెయిల్స్ అనేటివి మనకి అయిపోతాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడికి పర్సనల్ డీటెయిల్స్ మనకి ఇక్కడ వరకు క్లియర్గా ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ కూడా ఒకసారి గమనించగలరు, మనకి అన్నీ కూడా స్టార్ గుర్తు ఇచ్చారు కాబట్టి ఇవి కంపల్సరీగా మనము స్కిప్ చేయకుండా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో మోల్స్ అనేటివి మనము 2 మోల్స్ కంపల్సరీ ఎంట్రీ చేయాలండి. ఓకే, సో ఇంకా మోల్స్లో కూడా ఒకటి ఫేస్, నెక్స్ట్ బర్త్ మార్క్ లేదా బాడీ మార్క్, 2 మోల్స్. ఓకేనా, నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్. ఓకేనా, సేవ్ అండ్ నెక్స్ట్ మీద మనము క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ప్లీజ్ ఎంటర్ ఫాదర్ నేమ్ అండర్ పర్సనల్ డీటెయిల్స్. సో ఫాదర్ నేమ్ అనేది మనకు ఇక్కడ ఇవ్వలేదని చెప్పేసి చూపిస్తుంది. సో మనము ఫాదర్ నేమ్, మదర్ నేమ్ కూడా క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏముంది, మనకు కరెస్పాండెంట్స్ అడ్రస్ అండ్ ప్రజెంట్ 2 సేమ్ ఉంటాయి కదా. మనం కింద చూడండి, పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ కరెస్పాండెంట్ అడ్రస్. ఓకేనా, సో అడ్రస్ అనేది మనం కరెక్ట్గా ఇచ్చేస్తే సరిపోతుంది. అక్కడ వరకు అక్కడ క్లిక్ చేస్తే పైన కింద 2 సేమ్ ఆప్షన్స్ వస్తాయి. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేస్తే అక్కడికి డేటా అనేది సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ డీటెయిల్స్. సో క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో ఏమేమి ఇస్తాడో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఏముంది, 10th క్లాస్ ఏం అడిగాడు, మన బోర్డు అడిగాడు. బోర్డు మనకు వచ్చేసి ఫస్ట్ మనది స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఇక్కడ నేను వేరే స్టేట్ ఎంట్రీ చేస్తున్నాను. సో ఆంధ్రప్రదేశ్ కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ బోర్డు వచ్చేసి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అండి మనది. ఓకేనా, నెక్స్ట్ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్. సో మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది మనకు మన యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఉంటుంది కదండి. ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో సో ఇక్కడ చూడండి, ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉంటుంది.
ఓకేనా. ఇక్కడ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్లో ఓకే. నెక్స్ట్ ఇది వచ్చేసి 10th, దాని తర్వాత 10th క్లాస్లో ఏమడిగాడు, మంత్ ఇయర్ ఆఫ్ పాసింగ్. నెక్స్ట్ వచ్చేసి పర్సంటేజ్ ఉంటే పర్సంటేజ్, లేదంటే సిజిపిఏ అంటే సిజిపిఏ. ఓకేనా. నెక్స్ట్ సో మన మార్క్స్ మెమోలో ఈ విధంగా చూపిస్తుందండి. ప్రతి ఒక్క మార్క్స్ మెమోలో కూడా ఇట్లా లెఫ్ట్ సైడ్లో ఒక డేట్ అనేది ఇచ్చి ఉంటాడు. మనం ఆ డేట్ వేస్తే సరిపోతుంది అనమాట. ఓకే. మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్. ఓకేనా. మార్చి అయితే మార్చి, రెగ్యులర్ అయితే మార్చి ఉంటుంది. దాదాపు సప్లిమెంట్ అయితే సెప్టెంబరు అట్లా ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ టోటల్ మార్క్స్, అబ్టైనింగ్ మార్క్స్. ఎస్ఎస్సి మనకి 600 మార్క్స్ కదా. సో 600 మనకు అబ్టైనింగ్ మార్క్స్ అంటే మనకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది మనం వేసేయాలి. నెక్స్ట్ నోట్లో చూడండి, ప్లీజ్ ఎంటర్ ద మార్క్స్ ఓన్లీ ఇన్ ద నంబర్ ఇంక్లూడింగ్ 2 decimal ప్లేసెస్ విత్ నో రౌండ్ ఆఫ్. ఓకేనా. సో మనకు అగ్రిగేట్ పర్సంటేజ్ మార్క్స్ సో చూసారు కదా, 83.5 అయితే 83 వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ వచ్చేసి మనకు స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తర్వాత బోర్డ్ వచ్చేసి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇస్తే సరిపోతుంది. ఇక్కడ నేను వేరే ఇచ్చాను. ఓకేనా. నెక్స్ట్ మనకు ఇంటర్మీడియట్ మార్క్స్ ఎన్ని, మనకి జనరల్గా వచ్చేసి 1000 మార్క్స్కి ఉంటాయి. అంటే నేను ఎంపీసీ స్ట్రీమ్ కాబట్టి చెప్తున్నాను. ఇంకా బైపీసీ వాళ్ళకు మోస్ట్లీ 1000 అనుకుంటా. నెక్స్ట్ ఓకే, అందులో కూడా మనకు ఇయర్ ఆఫ్ పాసింగ్, మన యొక్క ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు, తర్వాత మన యొక్క అబ్టైనింగ్ మార్క్స్. ఓకేనా. తర్వాత టోటల్ మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఫార్మసీ యొక్క సర్టిఫికేట్లో మన యొక్క ఎన్రోల్మెంట్ నెంబర్ ఉంటుంది. ఓకేనా. మనది వచ్చేసి 622665 PH, తర్వాత సమ్ నెంబర్. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి చూడండి ఒకసారి, మన స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, ఇక్కడ నేను యూపీ ఇస్తున్నాను. ఓకేనా. లేదంటే కన్నా వేరే చోట చేసింటే కన్నా వేరే, అంటే మనం ఏ స్టేట్లో చదివింటే కన్నా ఆ స్టేట్ వేయాలి. తర్వాత యూనివర్సిటీ కానీ కాలేజ్ కానీ, సో కాలేజ్ నేమ్. ఓకేనా. మన కాలేజ్ ఒకవేళ లేదంటే కన్నా మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, అదర్స్ అని చెప్పేసి పెట్టేసి మన కాలేజ్ నేమ్ ఎంట్రీ చేస్తే సరిపోతుంది. తర్వాత మంత్ అండ్ ఇయర్ ఆఫ్ అడ్మిషన్. సో మనకు వచ్చేసి మంత్ అండ్ ఇయర్ ఆఫ్ అడ్మిషన్. సో మనకు ఫిబ్రవరి 2023లో మనకు అడ్మిషన్ అనేది జరిగిందండి. సో మనం అందరివి కూడా స్పాట్ అడ్మిషన్స్ కాబట్టి మనం ఆ డేట్ ఎంట్రీ చేస్తాము. నెక్స్ట్ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ క్వాలిఫైయింగ్ డీఫామ్. సో మనకు డీఫామ్ ఎగ్జామ్ ఎప్పుడు అయిపోయింది అంటే మనకు దాంట్లో నోటిఫికేషన్లు ఇచ్చాడు కదా ఈ డేట్ వరకు అని చెప్పేసి. సో ఆ డేట్ అనేది ఇక్కడ ఎంట్రీ చేస్తాం. తర్వాత రిజల్ట్, పర్సంటేజ్ అయితే పర్సంటేజ్, లేదా సిజిపిఏ అయితే సిజిపిఏ. సో మనకి పర్సంటేజే మ్యాక్సిమము. తర్వాత టోటల్ మార్క్స్ ఎన్ని, తర్వాత అబ్టైనింగ్ మార్క్స్ ఎన్ని. ఓకేనా. తర్వాత పర్సంటేజ్ ఎంత వస్తుంది, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఓకేనా. 2. నెక్స్ట్ డిపోటెడ్ ఆర్ రెస్టికేటెడ్ డ్యూరింగ్ ఫార్మసీ కోర్స్. సో ఇది నో అని పెట్టేస్తే సరిపోతుందండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్. ఓకేనా. తర్వాత టెస్ట్ సెంటర్స్, మన యొక్క స్టేట్ అనేది ఎంట్రీ చేసి మనం టెస్ట్ సెంటర్స్ అనేటివి సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, యూపీ అయితే యూపీ, తమిళనాడు అయితే తమిళనాడు, ఇంకో స్టేట్ అయితే ఇంకో స్టేట్. తర్వాత సిటీ. సో సిటీ వచ్చేసి మనకు ఫస్ట్ కమ్ ఫస్ట్ అని ఇచ్చాడండి. సో దయచేసి అందరు గమనించగలరు. ఓకేనా. సో మన సిటీ పెట్టుకుంటాము. నెక్స్ట్ తర్వాత అప్లోడ్, ఏమేమి అప్లోడ్ చేయాలనేది ఇక్కడ ఇచ్చాడు, ఒకసారి చూడండి అందరూ కూడా. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, దెన్ స్కాన్డ్ సిగ్నేచర్ అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ మార్క్ షీట్ డిప్లొమా ఫస్ట్ ఇయర్ అండ్ మార్క్ షీట్ డిప్లొమా సెకండ్ ఇయర్. ఓకేనా. మనకు ఇవన్నీ కూడా మార్క్ షీట్స్ కూడా మనము స్కాన్ చేసి పెట్టుకొని, ఓకేనా, మన ఫోటో, సిగ్నేచరు, థంబ్ ఇంప్రెషన్ అండ్ డిప్లొమా ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. ఓకే.
సో మార్క్ షీట్స్ అన్నీ కూడా మనము నీట్గా ఫోటోలు తీసి పెట్టుకొని మనము అప్లోడ్ చేయాల్సి ఉంది. ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ క్యాప్చర్ ఫోటో. సో ఇది వచ్చేసి మనకు లైవ్ ఫోటో అనమాట. ఓకేనా. సో లైవ్ ఫోటోలో మనము ఫోటో అనేది తీసుకోవచ్చు. సో మనము పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. తర్వాత ఈ విధంగా అన్నీ కూడా ఫిలప్ చేసినటువంటి అప్లికేషన్ అనేది వస్తుంది. ఓకేనా. సో మనకి అమౌంట్ వచ్చేసి 5900 మనకు అందరికీ తెలిసిందే. ఓకేనా. సో మనకు ఫామ్ అనేది కంప్లీట్గా ఫిలప్